the Lord. Happy Holy Trinity Easter. త్రియేక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము. ఈ ముగ్గురు వ్యక్తులు వేరు వేరు అని చెప్పి అనుకుంటారు, కానీ ముగ్గురు కూడా ఒకే వ్యక్తి వలె ఉన్నారన్నమాట. పితా పుత్ర పవిత్రాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కూడా ఒకే స్వభావము, ఒకే శక్తి, ఒకే చిత్తము. ఈ ముగ్గురు కూడా సరి సమానులే అన్నమాట. ఎవరు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అని చెప్పి ఏమీ లేదు. అందరూ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సరి సమానమే. పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? సర్వేశ్వరుడు. ఎందరు సర్వేశ్వరులు ఉన్నారు? ఒకే సర్వేశ్వరుడు, కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. సర్వేశ్వరుడు త్రిత్వవంతుడై ఉండుటకు అర్థమేమి? పితా పుత్ర పవిత్రాత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారని, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావం ఒకటేనని అర్థం. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లేమి? పితా పుత్ర పవిత్రాత్మ. పిత సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, పుత్రుడు సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరులా లేక ఒకే సర్వేశ్వరుడా? ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువల్ల ఒకే సర్వేశ్వరుడై ఉన్నారంటే, ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే శక్తి, ఒకే చిత్తము, ఒకే దైవ స్వభావంలో ఉండటం వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. వీళ్ళందరూ శక్తి, మహిమ మొదలైన లక్షణంలో భేదం కలదా? భేదం లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరి సమానులే. వీళ్ళ ముందటి వ్యక్తియు వెనుకటి వ్యక్తియు గలరా? లేరు. ఎందువలన లేరంటే, పిత పుత్రుడు పవిత్రాత్మ ఆరంభం లేని వారే వలన వీరిలో మొదటి వ్యక్తి లేడు, వెనుకటి వ్యక్తి కూడా లేడు. సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు ఏంటంటే 6. సర్వేశ్వరుడు తనంతటి తానే ఉన్నాడు, ఆరంభం లేక ఉన్నాడు, శరీరం లేక ఉన్నాడు, మిత్రుని సకలమే స్వభావం కలిగి ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పరలోకమునకు భూలోకమునకు మూల కారణమే ఉన్నాడు. తండ్రి దేవుడు పరలోకమును భూలోకమును సృష్టించాడు. సృష్టికర్త ఎవరంటే తండ్రి దేవుడు. కుమారుడు ఎవరంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు. పవిత్రాత్మ ఎవరంటే మనల్ని నడిపిస్తూ ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది స్వార్థ ప్రకటిస్తుండగా అనేక భాషల్లో అనేక మందికి మరి పవిత్రాత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి దేవుడే పవిత్రాత్మ దేవుడు. మరి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే స్వభావము కలిగి ఉన్నారు. అందుకని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుడు